అందరికీ హాయ్. నేను వరలక్ష్మి వ్రతం పూజకి కొన్ని ఐటమ్స్ని అయితే తీసుకున్నాను. ఆ ఐటమ్స్ ఏంటో ఈ వీడియోలో చూడండి. నేను వ్రతం చేసే ముందు రోజు అన్నీ ఇలా చక్కగా నీట్గా పేర్చుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి నేను దండలు వచ్చేసి అమ్మవారు డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి అని చెప్పి తీసుకున్నాను. కింద గంటలు వచ్చాయి. ఈ బంతి పువ్వుల దండలు 5 దండలను అయితే తీసుకున్నాను. ఇంకా అలాగే బ్లౌజ్ పీసులు తీసుకున్నాను వాయనంలో వేయడానికి, అలాగే అమ్మవారి పీఠకం పైన వేసుకోవడానికి ఇలా బ్లౌజ్ పీసులు అయితే కొన్ని తీసుకున్నాను. ఈ జాకెట్ ముక్కలు అన్ని చీరల పైనకి మ్యాచింగ్ బాగుంటాయి అని చెప్పి ఇవి తీసుకున్నాను, కొంచెం డిజైన్ వచ్చేటట్టు. ఇంకా ఇవి ఇక్కడ పత్తిమాలని తీసుకున్నాను, ఇది అమ్మవారికి వేస్తే బాగుంటుందని చెప్పి. అలాగే శంకు చక్రాలు, లక్ష్మీ వ్రత కథ బుక్కు, పసుపు కుంకుమ ప్యాకెట్లు, అలాగే నేను అమ్మవారి ఫేస్ డెకరేషన్ చేసుకోవడానికి అమ్మవారి ఫేస్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ కుంకుమ గంధం చెక్కల్ని కూడా సైడ్కి పెట్టుకున్నా. అలాగే మీకు చూపించాను షార్ట్ వీడియోలో కుద్దులు పసుపు కుంకుమ గుత్తిని చూపించా. ఇంకా గాజులు పేరంటాలకి వేయడానికి గాజులు, నేను ఇక్కడ పేరంటాలకి ఎరుపు గాజుల్ని ప్లెయిన్ తీసుకున్నాను. ఈ ఎరుపు గాజులు అంటే చాలా ఇష్టం కదా అమ్మవారికి, అల్ల పేరంటాలకు వేయడానికి తీసుకున్న. పచ్చ అయినా వేసుకోవచ్చు, పోయినసారి పచ్చ వేసాను, ఈసారి రెడ్ వేద్దామని రెడ్ గాజులని తీసుకున్నా. అలాగే ఇక్కడ నైవేద్యాలకి పసుపు కుంకాలు వేసుకోవడానికి ఇలా చిన్న కప్పులు తీసుకున్నాను. ఈ కప్పులు చాలా బాగా నచ్చాయి. మనం మామూలు పూజలు చేసుకున్నప్పుడు కూడా ఈ కప్పులు బాగా యూజ్ అవుతాయి. అలాగే ఈ రాగిది ఒకటి, చెంబు ఒకటి, ఇలా చెంబులు కొన్ని ప్రసాదాలు పెట్టుకోవడానికి పెద్ద కప్పుల్ని తీసుకున్నాను 2. ఇక్కడ ఒత్తులు ఇలాగా మన కొన్ని వీళ్ళని పట్టించేసి ఖాళీ లేకపోతే ఇలా అలా ఈ దీపము ఒక ప్రమిదలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను అది తీసుకున్నా. అలాగే కొబ్బరికాయ ఒకటి, ఇంకా ఒత్తులు, ఇగోండి చిన్న ఒత్తులు పెద్ద ఒత్తులు తీసుకున్నా. ఇది రోజు మొత్తం దీపం కాలడానికి పెద్ద ఒత్తులను అయితే తీసుకున్నాను. ఇక్కడ కొబ్బరికాయ ఆల్రెడీ కలిసి పైనకి పెట్టుకున్నాను, కచ్చ తినప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి అని చెప్పి ఒక కొబ్బరికాయని తీసుకున్నా. ఇది పచ్చకర్పూరము, మామూలు కర్పూరం, అమ్మవారికి సెంటు, అలాగే అమ్మవారికి ఇష్టమైనవి గవ్వలు, గురువింద గింజలు, పసుపు కొమ్ములు. ఇంకా నేను కామాక్షి దీపం పెడదామనేసి కామాక్షి కుద్దుని తీసుకున్నా. అలాగే తామర ఒత్తులు కూడా ఆ సైడ్కి ఉన్నాయి, తామర ఒత్తులను కూడా తీసుకున్నాను. ఇంకా వ్రత బుక్ అయితే ముందే చెప్పినా కదా తీసుకున్నానని. ఇంక ఇక్కడ విగ్రహాలకి చిన్న నెక్లెస్లా వేస్తే బాగుంటుందని చెప్పి చిన్నది తీసుకున్నాను. దీంతో పాటు కొంచెం పెద్ద నెక్లెస్ని తీసుకున్నాను. ఈ సెట్ అలాగా మెరూన్ కలర్లో పొడితో వచ్చింది, చాలా బాగున్నాయి. ఇంకా వాసన పుల్లలు పెట్టుకునేవి 2 తీసుకున్నా. ఈ చిన్న హారం లాంటిది ఎందుకైనా అవుతుందని చెప్పి, అలా దేవుడికి వేయడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నా. ఇక్కడ తామర పిక్కలు, పువ్వులు కుట్టడానికి సూది దారంని కూడా తీసుకున్నాను. ఇంకా ఇవి నాకు తెలిసిన ఐటమ్స్ కొన్ని ఇలా దగ్గర పెట్టుకున్నాను. ఇంక ఇవి చిన్న విగ్రహాలకి ఇలా పీఠకంలా వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పి చిన్న పీఠకాలను అయితే తీసుకున్నాను. పీటలు అయితే నాకు డిజైన్స్తో చాలా నచ్చాయి. ఇంకా మనం కచ్చ తిన్నప్పుడు మనకి చిన్నది ఏదైనా కింద వేసుకోవడానికి కావాలని చెప్పి చిన్న సాపన అయితే తీసుకున్నాను, 2 తీసుకున్నా. అలాగే నేను ఇక్కడ అమ్మవారికి కట్టడానికి ఒకటి, అమ్మవారి చూపించడానికి ఒకటి అని చెప్పి 2 చీరలను తీసుకున్నాను. ఇది అమ్మవారికి చూపించడానికి ఆ చీరను అయితే గ్రీన్ కలర్ చీరను తీసుకున్నా. ఈ చీర వచ్చేసి అమ్మవారికి కట్టడానికి డెకరేషన్గా అని చెప్పి తీసుకున్నాను. ఇలా 2 చీరలని నేను తీసుకున్నా. ఈ 2 చీరల్లో ఏ చీర నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ ఐటమ్స్లో ఏ ఐటమ్స్ నచ్చాయో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పళ్ళు పువ్వులు అన్నీ చాలా రకాలుగా తీసుకుంటాం, చాలా రకాలుగా అమ్మవారిని డెకరేషన్ చేసి ఎంత మంచిగా మనం పూజనైతే చేసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.